అందరికి నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు కులం చూసి ఓటేయమనాలి, అధికారం దక్కాక కులం కూడు పెడుతుందా అని అడగాలి టీవీ నుండి అంతర్వేది ఆనందరావు మాట్లాడుతున్నా అండి. అదేటి ఆనాడు అధికారం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరిగి కనీసం కులం చూసైనా ఓట్లేయండి అని అడుక్కొని ఈనాడు అధికారం దక్కాక అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రాలో కులభావం ఎక్కువ ఉండడం తమ దౌర్భాగ్యం అంటూ దొండకాయ మాటలు చెప్తాడేటి. ఇక ఆంధ్రాకి 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండి 40 ఏళ్ల రాజకీయ సానక్యనంటూ సంకలు గుద్దుకునే మన బాబోరు ముందు ఆంధ్రాలో ఆంధ్ర భావన కంటే కుల భావన ఎక్కువ ఉందంటూ ఎత్తి చూపుతా ఉంటే ఖండించకుండా కామ్గా కూర్చుంటాడేటి. ఇక మన పవర్ రేంజర్ అన్న ఊరు తిరుక్కుంటా ఓట్లు అడుక్కునేటప్పుడు ఆయుధంలో వాడుకున్న కులభావన అధికారం దక్కాక అసహ్యంగా అవుట్డేటెడ్ గా కనిపిస్తుంది అనమాట. ఇక చెప్పే మాటల్లోనూ చేసే పనుల్లోనూ స్థిరత్వం లేని వాళ్ళకి అధికారం ఇస్తే అవసరం తీరాక అండగా నించున్న ప్రజల్ని ఇలా అవమానిస్తారని తమరు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నాకే తెలుసుకున్నామండి. అయినా తమ కుల పోట్లు ఎక్కడుంటే అక్కడ పోయి పోటీ చేసి పదవులు దక్కించుకున్న మీరు ఈనాడు ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం మీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదండి. ఇక ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే మహనీయుడి స్టేజ్లకి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పక్క పార్టీకి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ పనులు చేస్తే ఊరుకోము అని. మరి ఆ పక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్న 1,32,00,000 మంది మాకు పనులు చెయ్యని మీకు పన్నులు ఎందుకు కట్టాలి అంటూ అడ్డం తిరిగితే తమరు కూటమి కూసాలు కదిలి కూలిపోతుంది జాగ్రత్త అంటూ పలువురి రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.